Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. స్టార్టింగ్ ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండమ్మా. ప్రతి ఒక్కరు కళ్ళు మూయాలి. ప్రేమ గల మా తండ్రి ప్రభు అయిన యేసయ్య, నీ నామమునకు అనేక వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ఇగో ఈ దినము అయినా చిల్డ్రన్స్ క్రిస్మస్ పండుగ చేసుకుంటుండగా ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించమని నైనా ప్రభా నీ యొక్క ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండి నైనా డ్యాన్సుల్లోను పాటల్లోను మరి నేను స్టోరీస్ చెప్పుటలోను వాక్యాలు చెప్పుటలోను ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభా పిల్లలందరికీ కూడా మీరు తోడు నేడుగా ఉండి నడిపించమని ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. Trials all around, but strength I have found. You know my name, you know my heart. You've been here from the very start. Got my life, you will never leave. You are here with me. Know my name, you know my heart. You've been here from the very start. Got my life, you will never leave. You are here with me. Trials all around, but strength I have found. No, you know my name, you know my heart. You've been here from the very start. Got my life, you will never leave. Lord, you are here with me. Oh, my shepherd, I will follow you. I am Lord, I am Lord. You are here. మనందరూ ఎందుకు వచ్చున్నాము? దేవుని పుట్టినరోజుకి వచ్చున్నావా? నిజమే కాదు, నేను దానికి రాలేదు. నేను కథ చెప్పుకుంటావా? ఓకే, ఇక్కడ మనం ఎందుకు వచ్చున్నాం తెలుసా? ఒకరేమో కథ చెప్పడానికి వచ్చానన్నారు, ఒకరేమో క్రిస్మస్కి వచ్చాము అన్నావు, ఒకరేమో పుట్టినరోజుకి వచ్చాము అన్నాము.
ఏసు పుట్టినరోజుకి వచ్చాము అన్నాడు. ఇంకొకరు ఏమన్నారు చెప్పాలి. మీరు మమ్మీలు ఉన్నారు, మమ్మీలు ఏం చెప్తారు? మమ్మీలు మాట్లాడతారు. సరే అయితే నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఒక బాబు పుట్టాడు, అందుకోసం నేను వచ్చాను విష్ చేయడానికి. ఎందుకు వచ్చాను నేను? ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకు విష్ చేయడానికి కోసం వచ్చాను. విష్ చేయాలి కదా. ఆ బాబు ఎవరు చూపించాను, చూపిస్తాను, చూస్తారా? ఓకే, చూసారా? కనబడుతున్నారా బాబు? ఆ బాబు ఎవరు తెలుసా? యేసును పేరు పెట్టినట్టు ఉన్నారు. యేసున్న బాబు పుట్టారు. ఇప్పుడు ఈ బాబు ఎలా పుట్టారు మనం ఒకసారి కథ చూసుకుంటామా? కథ చెప్తాను. ఈ బాబు పుట్టినరోజు కదా ఇవాళ, మనందరూ కూడా విష్ చేయడానికి నేను వచ్చాను. మరి మీరు ఏమో కథ చెప్పుకోవడానికి వచ్చారంటారు, అవునా? నేను ఈ బాబు పుట్టినరోజుకు హ్యాపీ బర్త్డే చెప్తాము అని చెప్పి ఈ బాబు కోసం నేను వచ్చాను. ఆంటీలు కూడా అందుకే వచ్చినట్టు ఉన్నారు. మమ్మీలు కూడా అందుకే ఈ బాబు విష్ చేయడానికి కోసం వచ్చున్నారు. అంతే కదా మమ్మీలు? ఓకే, అది చూసారా? అంతే అట. ఓకేనా? ఇప్పుడు ఈ బాబు ఎలా పుట్టాడని చెప్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక ఊర్లో ఒక అక్క ఉంది. ఒక అక్క ఉన్నప్పుడు అక్క ఆ ఊర్లో చాలా రిచ్ గా పుట్టారనమాట. రిచ్ అంటే తెలుసు కదా, డబ్బులు ఉంటుంది, బోల్డ్ డబ్బులు ఉంటుంది. మంచి ఫ్యామిలీలో పుట్టారు. వినండి కథలు, ఓకేనా? నేను ఈ కథల్లో కొన్ని ప్రశ్నలు వేస్తాను. కొన్ని మంది వస్తారు ఈ కథల్లో. ఆ కథల్లో మీరు ఎవరెవరు వచ్చారన్నది నాకు చెప్పాలి. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. 5 ప్రశ్నలు వేస్తాను. 5 ప్రశ్నల్లో మీరు నాకు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఒక అక్క కుటుంబంలో చక్కగా పుట్టింది అన్నమాట. పుట్టి చక్కగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ అక్క పేరు ఏంటంట చూపిస్తాం. అక్క పేరు ఎవరంట? అక్క మమ్మీకి చాలా ముద్దుగా ఉంటది, చాలా అందంగా ఉంటది, చాలా మంచి అక్క, మంచి గుణం కలిగిన అక్క, మంచి ప్రేమతో ఉంటది. అసలు ఎవరు కూడా చిరాకు పడదు, ఎవరు తిట్టదట, ఎవరు గసరుదట, ఎంతో ప్రేమతో చూసుకుంటదట, నవ్వుతూ ఉంటదట అక్క. ఆ అక్క చాలా 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 అందంగా ఉంటదట, పెద్ద జుట్టు ఉంటదట, చాలా అందంగా తెల్లగా ఉంటదట అక్క. చాలా బాగుంటదట. చాలా బాగుంటే ఎంత మనం చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అంటే ఒక బొమ్మలాగా ఉంటది అక్క. అక్క చాలా మంచిది, ఎప్పుడు చూస్తే ప్రార్థన చేస్తూ ఉంటదట అక్క. అక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆ అక్క చూడు ఎంత బాగుంది, చూసా అక్క బాగా అందంగా ఉందా, కనబడుతుందా మీకు? ఓకేనా? ఈ అక్క చాలా అందంగా ఉంది, నాకు కూడా అక్క చూస్తూ ఉండాలనిపిస్తుంది, చాలా బాగుంటది. అక్క పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మీరందరూ పెద్ద అవుతా ఏం చేస్తారు? మీకు పెళ్లి చేస్తారు కదా, మ్యారేజ్ చేసుకుంటారు కదా అందరూ. ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కకు కూడా మ్యారేజ్ చేయను, పెద్ద అయిపోయింది, ఎక్కువ రోజు ఇంట్లో ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలి? తీసుకుని వెళ్ళి పెళ్లి చేసి పంపించాలి. పెళ్లి చేసి పంపించాలి కాబట్టి అక్క ఏం చేశారంటే ఒక అబ్బాయి చూసి నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అంటే తెలుసు కదా, ఎంగేజ్మెంట్ చేశారట. ఆ అబ్బాయి కూడా చాలా బాగుంటది. అబ్బాయి పేరేంటి? యోసేపు. ఓకేనా? అబ్బాయి పేరేంటి? యోసేపు. అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడు, దేవుడికి ఇష్టమైన బిడ్డ, చాలా ఇష్టంగా ఉంటాడట, చాలా చాలా అందరికి కూడా సాయం చేస్తాడట, అందరితో కూడా చాలా హెల్పింగ్ నేచర్ చాలా ఉంటదట. మీకు ఉంటుంది హెల్పింగ్ చేయడం? చూడ ఆంటీలు అందరూ ఏదైనా సాయం చేయకుండా చేస్తారు కదా, మీరు కూడా చేస్తారు కదా. అలాగే ఆ అన్నయ్య కూడా, జోసెఫ్ అన్నయ్య కూడా ఇలాగ చాలా హెల్ప్ చేస్తూ చాలా మంచిగా ఉన్న టైంలో ఈ అక్కకు మ్యారేజ్ చేయడానికి మాట్లాడుకున్నారు. వాళ్ళు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుని మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం కూడా అయ్యి వెళ్ళిపోయారు. అబ్బాయి ఉన్నాడమ్మా, అబ్బాయి పేరేంటి? యోసేపు. యోసేపు కదా. ఇదిగో నిశ్చితార్థం అయింది. యోసేపుకు మరియా అన్న అక్కకు ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వారు అయిపోతారు కదా. పెళ్లి ఎప్పుడు ఒక నెల పోయిన తర్వాత పెళ్లి పెట్టుకుంటా అని చెప్పి మాట్లాడుకున్నారట. ఏం మాట్లాడుకున్నారు? 1 month పోయిన తర్వాత పెళ్లి పెట్టుకోవాలి. ఎందుకంటే పెళ్లి డ్రెస్ అన్ని కొనాలి కదా, పెళ్లి డ్రెస్ కొనాలి, తర్వాత ఇక అన్ని చాలా చాలా అందరికీ చెప్పాలి,
భోజనం కార్యక్రమం చేసుకోవాలి, అన్ని చేయాలి. కాబట్టి అందరూ ఎవరి ఇళ్ళకి వెళ్ళి పెళ్లి పనిలో ఉన్నారన్నమాట. పెళ్లి పనిలో ఉన్నప్పుడు ఒకరోజు అక్క పడుకుని ఉందట. పడుకుని ప్రార్థన చేస్తూ పడుకుని పోయిందట. మీరు పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తారా? అందరూ చేస్తారా? ఓకే. ప్రార్థన చేసిన తర్వాత అక్క పడుకుందట. చాలా పడుకుని అలా నిద్రపోతూ అలాగా ఆశ, నాకు పెళ్లి అయిపోతా, నేను ఏం చేయాలి, నా ఫ్రెండ్స్ అందరూ నేను వదిలిపెట్టాలి కదా, నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ వదిలిపెట్టాలి, మమ్మీ డాడీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఏసయ్య నా తండ్రి నాకు ఏంటి ఇది, మా మమ్మీ వదిలేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్న టైంలో అప్పుడు రాత్రి ఏమైందంట, సడన్లీ ఒక పెద్ద వెలుగు వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక రకమైన వెలుగు వచ్చి, అది ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది కదా, సడన్ వెలుగు వచ్చిందని చెప్పేసి కళ్ళు తెరిచున్న చూడలేకపోతుందట. వెంటనే ఏమైందంట, ఒక దూత వచ్చిందట. వెంటనే లేచి కూర్చుని పోయిందట. చూసారా ఏమొచ్చింది? ఇప్పుడు దూతకి పేరు కావాలి కదా, ఆ దూత పేరు పెట్టండి కదా. ఈ దూత పేరు అంట గాబ్రియేలు దూత అంటారట. ఏమంటారు? గాబ్రియేలు దూత అంటారట. సో ఈ గాబ్రియేలు దూత వచ్చి మరియావే లేపుతుంది, మరియా అంటుందట. వెంటనే యేసయ్య స్వరం అంటే దేవుడి స్వరం మనం వినగలిగి ఉండాలి. ఓకేనా? వెంటనే మరియా చాలా ప్రార్థన పడాలి కదా. వెంటనే లేచి మీకు ధన్యవాదాలని చెప్పి తను నమస్కారం చేస్తుంది. మనం ఏం చెప్తాము? ప్రైజ్ లార్డ్ చెప్తాం, అంతే కదా. ఎవరన్నా వస్తా మనకు ఇంట్లో ఆంటీలు కానీ అంకుల్ కానీ అన్నయ్యలు కానీ ఎవరన్నా వస్తే మనం ఏమంటామో? ప్రైజ్ లార్డ్ అంటే. వెంటనే తినేసింది వందనాలు అని చెప్పిందట. చెప్పిన వెంటనే ఆ గాబ్రియేలు దూత వెంటనే నీకు ఒక గుడ్ న్యూస్ అనిందట. నీకు ఒక శుభవార్త తెచ్చాను అనిందట. వెంటనే శుభవార్త అంటే ఇది గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందట. అమ్మో, ఏ గుడ్ న్యూస్ తెచ్చిందో తెలియదు. ఇప్పుడు ఏంటి, మనకి ఏదైనా మనం ఏదైనా కొబ్బరిలు పెట్టాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఫోన్ చేస్తాం కదా, లేదంటే మనం వెళ్ళి చెప్తాం, లేదంటే వీడియో కాల్ చేసి చెప్తాము. కానీ అప్పట్లో లేదు కదా. సో అందుకోసం దూత వచ్చిందట. దూత వచ్చి డైరెక్ట్ గా దూత వచ్చింది. దూత ఎందుకు వచ్చిందంట? యేసయ్య దేవుడు పైన ఉండి ఏం చూస్తున్నారు? ఎవరు గుడ్ గర్ల్ గా ఉన్నారు, ఎవరు బ్యాడ్ గర్ల్ గా ఉన్నారు, ఎవరు నాతో ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నాతో మంచిగా ఉన్నారు, ఎవరు ప్రేమతో ఉన్నారు, ఎవరు విసుగకుండా గసరకుండా కోపడకుండా ఒకళ్ళ తనుకకుండా ఒకళ్ళ మనం బాధ పెట్టకుండా ఎవరు ఉన్నారు అని చెప్పి పైన దేవుడు చూస్తూ ఉన్నారు. మనలో చూస్తారు తెలుసా, మీరంటే చాలా ఇష్టం అంట దేవుడు. సో కాబట్టి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన వెంటనే మరియ కనపడింది. ఎవరు? ఈ అక్క మరియక్క కనపడింది. మరియక్క కనపడిన వెంటనే దూత పిలిచి, గాబ్రియేలు దూత పిలిచి వెంటనే నువ్వు వెళ్ళి ఈ మంచి విషయం వెళ్ళి చెప్పమనిందట. తల ఉంచు చెప్పమని చెప్పినండి. నీ గర్భంలో ఒక కుమారుడు పరిశుద్ధ ఆత్మ చేత శిశువు ఒకటి పుడుతుంది, దానికి మీరు ఆ బిడ్డకి మీరు యేసు ప్రభువును చెప్పి పేరు పెట్టాలి. ఓకేనా? అలా చెప్పిన వెంటనే ఆ దూత వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన వెంటనే మరియక్కకు చాలా బాధ వస్తుందట. అక్కకి ఇప్పుడే కదా నిశ్చితార్థం అయింది, ఎంగేజ్మెంట్ ఇప్పుడే కదా అయింది. అంటే అక్క చాలా బాధగా కూర్చుందట. అయ్యో ఏంటి ఇది, నాకు పెళ్లి అవ్వలేదు, ఇంకా పెళ్లి అవ్వకుండా నేను గర్భం బేబీ నా పొట్టలో రావడం ఏంటి, మా మమ్మీ డాడీ ఏమనుకుంటారు, పెళ్లి చేసుకున్న జోసెఫ్ అనే ఏమనుకుంటాడు. జోసెఫ్ అనేకు తెలిసిపోయింది. జోసెఫ్ అనేకు కోపం వచ్చేసిందట చాలా. ఈ అమ్మాయి ఇలా చేసిందా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ అమ్మాయి మనం పెళ్లి చేసుకోకూడదు, మంచిది కాదు అని చెప్పేసి అనుకున్న లోపల అనుకున్న వెంటనే దేవుడు యేసయ్యకు తెలిసిపోయిందట. అక్కడ మనం కూడా చాలాసార్లు మన మనసులో అనుకుంటామట, ఎవరికి తెలియదు, రహస్యంగా మన మనసులో అనుకుంటామట. కానీ యేసయ్యకు తెలుసు. మీ పక్కన ఎవరు లేదన్నా కూడా, మీరు చేసిన తప్పులు ఎవరికి తెలియలేదన్నా కూడా ఎవరికి తెలుస్తుంది? యేసయ్య. యోసేపు అన్నయ్య ఏం చేశారు? వచ్చింది యోసేపు దగ్గరికి వచ్చిందన్నమాట. యోసేపు దగ్గరికి వచ్చి వెంటనే ఏమైంది, యోసేపు పడుకుని ఉంటా వెంటనే వచ్చి యోసేపు అని చెప్పి అడిగిన వెంటనే యోసేపు లేచి తుల్లిపడి లేచి వెంటనే
దేవుడికి దండం పెట్టిన వెంటనే అడిగారట, నువ్వు మనసులో ఇలాగ అనుకోవడం నేను ఒకసారి నాకు తెలిసింది, అందుకోసం నీ దగ్గరికి వచ్చాను. మరియా చాలా చాలా మంచి అమ్మాయి, మీకు తెలుసా? మీరందరూ కూడా మంచి వాళ్ళు తెలుసా? వెంటనే దూత చెప్తుంది, మరియా చాలా మంచి అమ్మాయి, తను నువ్వు విడిచిపెట్టుకో, వెంటనే నువ్వు తన పెళ్లి చేసుకోవాలి. తన పరిశుద్ధ ఆత్మ చేతను గర్భం ధరించింది కాబట్టి నువ్వు డెఫినెట్లీ నువ్వు పెళ్లి చేసుకోవాలని వెంటనే జోసెఫ్ అన్నయ్య మరి మాట మాట్లాడలేదట. అలాగే అని చెప్పి దేవదూతకి ఏ దూతకి గాబ్రియెల్ దూతకి చెప్పిన వెంటనే గాబ్రియెల్ దూత వెళ్ళిపోయిందట. వెంటనే జోసెఫ్ అన్నయ్య ఏం చేశారు, వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో చెప్పి వెంటనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బేబీ పుట్టాడు కదా. ఇప్పుడు పుట్టినప్పుడు చాలా ఎండ, చాలా వర్షం చాలా వచ్చింది, తినడానికి తిండి లేదు, భోజనం దొరకక, మంచి ఫ్రూట్ దొరక, మంచి స్ట్రెంగ్త్ మాంసం ఏమీ లేక చాలా బాధపడిందట. బాధపడి మొత్తం మీద ఒక పాక, పశువుల పాక తెలుసు కదా మీకు, పశువుల పాక ఎలా ఉంటుంది? ఒక పశువుల పాకలో తను పుట్టాడు. ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టారు. యేసయ్య ఇదిగో చూసారా, ఒక పశువుల పాకలో పుట్టారు. కనబడుతుందా జాన్? నీకు కనబడుతుందా? ఓకే, కనబడుతుంది అందరికి కూడా. మమ్మీకి కనబడుతుందా? ఓకే, పశువుల పాకలో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడట. యేసయ్య పుట్ట వెంటనే ఏం చేశారు, గొల్లలకు తెలిసిపోయింది. గొల్లలకు తెలిసి, గొల్లలు అంటే ఎవరు? మేకలు గొర్రెలు అన్ని తోలుతుంటారు కదా మనకు. చూడండి మీ బుక్ లో కూడా వస్తుంది కథలు. అక్కడ తోలుతుంటే వెంటనే దేవదూత అక్కడ వెళ్ళి వాళ్ళకు దర్శనం అయింది. గాబ్రియెల్ దూత వెళ్ళింది, ఇదిగో నీ కొరకు రక్షకుడు ఒకడు అక్కడ పశువుల పాకల పుట్టి ఉన్నారు, నీకు వెళ్ళి మీరు ఒకసారి చూడండి, నమస్కారం చెయ్యండి అని చెప్పి ఆ దూత చెప్పిన వెంటనే ఆ గొల్లలందరూ బయలుదేరి చాలా ఆనందంతో కానుకలు తెచ్చారట. మేకలు గొర్రెలు అన్ని కూడా తీసుకుని వచ్చి చూసారా, రాత్రిలో వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవదూత వెళ్ళి ఏం చేస్తుంది చూసారా, దేవదూత వెలిగించండి. అమ్మో మన స్కిట్ వేస్తాం, ఇదని నెక్స్ట్ ఇయర్ మీకు నేర్పిస్తాను ఇదని, ఓకేనా? వెంటనే దేవదూత వచ్చి వెలిగించండి. అమ్మో దెయ్యం వచ్చేసిందో అని చెప్పి భయపడి, ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉంటారు. అడవిలో ఏం చేస్తారు, గొర్రెలు మేస్తూ ఉంటారు. ఆ టైంలో వెంటనే వెలుగు వస్తే ఎలా ఉంటది, భయపడతాం కదా. అసలుకే వాళ్ళ పాపం వాళ్ళకి చదువు ఉండదు, ఏం ఉండదు కాబట్టి వాళ్ళు భయపడతారు. అంటే భయపడకండి, నేనే గాబ్రియెల్ దూతని, మీరు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు, మీరు వెళ్ళండి. గాబ్రియెల్ అక్కడ పశువుల పాకలో పుట్టినాడు, మీరందరూ కూడా వెళ్ళి ఆయన ఒకసారి చూసుకోండి అని చెప్పాడు. ఆయన వెళ్ళి చూసుకున్నాడే వీళ్ళందరూ బయలుదేరిపోయారు. బయలుదేరి పాటలు పాడుకున్న సంతోషంగా జ్ఞానులు. ఇప్పుడు జ్ఞానులు వస్తారన్నమాట. ఇప్పుడు జ్ఞానులు కూడా స్టార్ ఎందుకు పెడతాం మనం, యేసుక్రీస్తు పుట్టారని ఆ చూచిన కోసం మనం జ్ఞానులు వస్తారన్నమాట. ఆ స్టార్ చూసి జ్ఞానులు కూడా బయలుదేరిపోయారు అనమాట. స్టార్ చాలా బ్రైట్ గా చూడండి, అందరి ఇంట్లో చాలా బ్రైట్ గా చిక్కునే వెలుగుతూ ఉంటది. మన చర్చిలో కూడా చూడండి, బయట ఎంత జుమ్ వెలుగుతూ ఉంటది. బాగుంటది చూడడానికి, కళ్ళు అలాగా ఎగిరిపోతుంది, కళ్ళు చూడడానికి ఇక్కడ జుమ్ ఉంటది అనమాట. అలాగా ఆ నక్షత్రం చూసిన వెంటనే ఆ స్టార్ ఈ జ్ఞానులు కూడా బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి ఎక్కడికి వస్తున్నారు, యేసు ప్రభు చూడడానికి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము, ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నాము? యేసు ప్రభు పుట్టిన దినముకు ఆయన మనం విష్ చేయడానికి, సంతోషంగా ఆటలు పాటలు పాడి ఆయన మనం సంతోషం ఆయనకు విష్ చేయడానికి కోసం మనం వచ్చినాం, అవునా కదా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను వచ్చానని? ఇదిగోండి జ్ఞానులు గొల్లలు అందరు కూడా వచ్చి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని అక్కడ దేవుడికి ఏం చేశారు, నమస్కారం చేశారు. మనం ఏం చేస్తాము ఇక్కడ, మనకి వాళ్ళకి నమస్కారం చేశారు. వాళ్ళకి డాన్స్ అన్ని తెలియదు, అంటే అప్డేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి మన అప్డేట్ చాలా 2023 సంవత్సరంలో మనం ఉన్నాము. వాళ్ళేంటి దాని ముందే ఉన్నారు, వాళ్ళు కొన్ని వేల సంవత్సరం ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఇది లేదు. సో మనకేంటి, మనం ఇంకా దేవుడు మనకి ఇంకా తెలివి ఎక్కువ ఇచ్చేసారు కదా. కాబట్టి మనం చూడండి, మీరు అందరూ క్రిస్మస్ క్యాప్ అన్ని వేసుకుని చక్కగా వచ్చి కూర్చుని మన దేవుని ఆటలు డాన్స్ వేసి పాటలు పాడి చక్కగా వాళ్ళతో చాలా ఆనందంతో మనం దేవుని అన్ని తీసుకొచ్చి చెప్పి వెళ్ళారనమాట. సో వెళ్ళారంటే
ఏం అర్థం అవుతుందో నాకు చెప్పాలి. దీంట్లో కొంచెం మంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు చెప్పండి. మరియా, యోసేపు, వెరీ గుడ్. గాబ్రియల్ దూత, యోసేపు చెప్పేసారు. మరియా, గొల్లలు, జ్ఞానులు, ఇంకా యేసేపు చెప్పేశారు కదా. ఏసయ్య బేబీ, ఏసయ్య బేబీ. ఇంకా ఇంకా ఇంకొకరు అందరు చెప్పేశారు. 5 చెప్పేశారు. ఇంకొకరు మీరు చెప్తారా? మీరు చెప్తారా? ఇంకొకరు వచ్చారు. జ్ఞానులు చెప్పేశారు. గాబ్రియల్ దూత చెప్పేశారు. అదని మన కథలు లేదు. అదేంటి ఇంకొకరు? అదే కాదు, అదే మనం. అయ్యో మీకు తెలీదా? మనం కూడా వచ్చున్నాము. అవును కదా? ఎందుకు వచ్చున్నాము? నేను మాత్రం యేసయ్య విష్ చేయడానికి వచ్చాను. మీరెందుకు వచ్చారు? మరి అది చెప్పండి నాకు. మర్చిపోయారా మనం ఎందుకు వచ్చాము? యేసయ్యవా? ఎవరెవరు వచ్చారు చెప్తాము? చెప్పండి. మరియా, యోసేపు, యేసు ప్రభు బేబీ, గొల్లలు, జ్ఞానులు, మనము. చూసావా? ఇంతమంది వచ్చాం. 6 వచ్చాం మనం. సో మనకు కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాము. ఓకేనా? ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఒక ప్రశ్న మనకు. యేసయ్య ఎందుకు పుట్టారు? ఒక ప్రశ్న. ఎవరు పాపాలు తొలగిపోవడం? నేను కూడా హ్యాపీ క్రిస్మస్. మమ్మీని మీరు కూడా చెప్పుకోండి హ్యాపీ క్రిస్మస్. ఓకే, అంటే మీరు కూడా చెప్పుకోండి హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. ఇప్పుడు చూసారా? ఇప్పుడు చాలా మనం యేసయ్య ప్రేమ ఎలా ఉంటది, ఆయన ఎందుకు పుట్టారు, ఇలాగా మనం ఒకళ్ళ ప్రేమ కలిగి మనం ఉంటాను. మనం ఎప్పుడు మనం తెలియకుండా మనం తీసుకోవడం, లాక్కడం, గస్తులు అయిపోవే అని చెప్పడం అలాంటి మనం చేయవచ్చా? చేయకూడదు. యేసయ్య కాదు, ఇష్టం లేదు. అది ఇవ్వడానికి కొరకు యేసయ్య పుట్టారు. ఓకేనా? అర్థమైంది కదా? ఒకసారి చెప్పట్లు పడతాం. వెరీ గుడ్. Jingle bell time, sleigh and rolling, a bushels of fun. Now the jingle hop has begun. Jingle bell, jingle bell, jingle bell, jingle bells chime, jingle bell time. Dancing in the fountain, jingle bells swing in the frosty air. Right time, it's the right time to ride the night. Jingle bell time, it's the right time. Go glide in a one-horse sleigh. Giddy up, jingle all, and be free. Jingle around the clock.
Bye.
బైబిల్ వర్సెస్ చెప్తారండి. ఒకసారి వెళ్దాం. చైనా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నులు ఆయనకు యమనేలకు పేరు పెట్టెదరు. దావీదు మత్తయి 23 దావీదు పట్టణమందు మాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కన్య గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. లోక 2:11 మత్తయి 1:3 ఇదిగో తర్వాత ఆయనకు
ఇప్పుడు జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ వచ్చి 128వ కీర్తన అప్పచెప్తారండి. కీర్తనలు 128:1-6 వర్సెస్ చెప్పబోతున్నాను. కీర్తన 128:1-6 వర్సెస్. ఫస్ట్ వన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవనందు నడిచేవారందరూ ధన్యులు. సెకండ్ వన్, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. థర్డ్ వన్, నీ లోగిట భార్యను ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నిల్వ మొక్క వలె నుండురు. ఫోర్త్ వన్, యెహోవా యందు భయభక్తులు కలుగు వాడు ఇలాగున ఆశీర్వదింపబడును. ఫిఫ్త్ వన్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. సిక్స్త్ వన్, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తన 128:1-6 వర్సెస్. కీర్తనలు 128 చాప్టర్ 1-6 వర్సెస్. ఫస్ట్ వన్, యెహోవా యందు భయభక్తులు కలవాడు ధన్యులు. సెకండ్ పాయింట్, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. సియోనులో ఇశ్రాయేలు మీద క్షేమము కలుగునట్లు కీర్తనలు 128 చాప్టర్ 1-6 వర్సెస్. ఫస్ట్ వన్, యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. సెకండ్ పాయింట్, అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగును ఆశీర్వదింపబడుదుము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధాన పరచబడుదువు గాక. కీర్తనలు 128:1-6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితములను అనుభవించబడి నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈ లోగిటకి భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును.
వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగును ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు సమాధానము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుకు సమాధానం కలుగుట నీవు చూచెదవు. కీర్తనలు 128 చాప్టర్ 1-6 verses. My name is Shravya. నేను చెప్పబోయేది కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుందువు. నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గలవారు నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము చూచెదరు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. కీర్తనలు 128 chapter 1-6. My name is Joyce. కీర్తనలు 128 1-6 verses. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితముతో అనుభవించి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ గోత్రపు పల్లె చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు కలిగేవారు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేములో శాపం కలుగుటకు చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం పడును గాక. కీర్తనలు 128 1-. My name is Sahili. కీర్తనలు 128 1-6 verses. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి వారందరూ ఇలాగూ ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు
క్షేమముగా కలుగుట చూచెదవు. నీవు నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం పడుగాక. కీర్తనలు 128:1-6. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎన్ సంపత్. నేను చెప్పబోయే ఈరోజు క్లాస్ కీర్తనలు 128 అధ్యాయం 1-6 వర్సెస్. యెహోవాని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవని యందు నడుచువారు ధన్యులు. నీవు నీ చేతి కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ రోగిక భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్క వలె నుండును. యెహోవాని యందు భయభక్తులు కలుగువాడు ఇలాగా ఆశీర్వదింపబడును. ఫిఫ్త్ పాయింట్, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీవు నీ పిల్లలను చూచెదవు. యెరూషలేము సమాధాన పడును గాక. ఇశ్రాయేలు మీద సమాధాన పడును గాక. కీర్తనలు 128 అధ్యాయం 1-6 వర్సెస్. Psalms 128. My name is Akhil. I am studying in 5th class. Psalms 128, 1-4 verses. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇష్టమైన నీ చేతులారా ఆశీర్వదించును. నీవు ధన్యుడు, నీవు మేలు కలుగు. ఈ లోగిట భార్య ద్రాక్షారసం వలె నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండిరు. నా పేరు ధనుష్. నేను కీర్తనలు 128:1-6 చెప్పబోతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమని అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు, నీ ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా ఆశీర్వాదపడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమును క్షేమముగా కలుగు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం పరుచును గాక. ఆమేన్. కీర్తన 128:1-6. నా పేరు శ్రీవత్సల్. కీర్తనలు 128 అధ్యాయం 1-6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. నీ ఇశ్రాయేలు మీద సమాధానం కలుగుగాక. అందరికీ పేరులో నా పేరు దర్శన్. నేను కీర్తనలు 128:1-6 చదవబోతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఇష్టంగా నీ చేత కష్టాలను అనుభవించదు. నీవు ధన్యుడు,
నీకు మేలు కలుగును. నీలో వీటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ బోధనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండును. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. నీ జీవితకాలం అంతే యెరూషలేమునకు క్షేమము కలుగును చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉందా. కీర్తనలు 102 కీర్తన 1 మై నేమ్ ఇస్ జితేంద్ర. నేను 8వ తరగతి చదువుతున్నాను. కీర్తనలు 128 అధ్యాయం 1 నుంచి 6 వరకు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉండును. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 128 అధ్యాయం 1 నుంచి 6 వరకు. చాలా తక్కువ టైంలో నేర్చుకుని వచ్చారు. చెప్పడమే 4 రోజులు ముందుగా ఇచ్చాను. అయినప్పటికీ చాలా చక్కగా చెప్పారు. అందులో హర్షద్కి అయితే షేమ్ గా ఉంటాడు. అక్కడ స్టేజ్ ఎక్కి చెప్పడం అంటే వాడికి కూడా చాలా ఇబ్బంది. అయినా వచ్చి చెప్పగలిగాడు. దేవునికి వందనాలు. గబ్రియలు దూత నాకు వచ్చి చెప్పినది, నేను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతానట. యేసు అను లోకరక్షకుడు పుడతాడట. ఏమో ప్రభువు దాసురాలను, ఆయన చిత్తం నెరవేరును గాక. నాకు ప్రాధాన్యం ఇచ్చిన మరియ గర్భవతి అట. నేను రహస్యంగా మరియను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది. పుట్టిన బిడ్డకు యేసు అని పేరు పెట్టు. ఇక నేను మరియను విడిచిపెట్టను, దగ్గరికి చేర్చుకుంటాను.
She
అనేక సాహితీ Yes.
ఇదనైనా చిన్నపిల్లలందరూ కూడా ప్రభా ఎంతో కష్టపడి రోజు వచ్చి వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి చక్కగా కథలు విని ఇదో ప్రభా ఖండత వాక్యాలు పాటలు డాన్స్లు ఏవైనా స్కిట్ అన్ని కూడా చక్కగా వాళ్ళు చేయడానికి నేను చేసిన మేలుని బట్టి కృపను బట్టి మీకు ఉన్నాయి. ఇది ప్రభా మా కొరకు ఈ లోకంలో జన్మించి ఇదనైనా ఈ దినము ప్రభా మీ పుట్టిన దినముగా మేమంతా చిల్డ్రన్తో కలిసి పేరెంట్స్ తో కలిసి మేము ప్రార్థించి ఇదనైనా మేము చక్కగా ఆటలు పాటలు పాడి సెలబ్రేట్ చేయడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రంలో అందరూ చూపిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లలందరూ కూడా రామ దినాల ప్రభా నీ ఆశీర్వాదం వెళ్తూ నీ మహిమ వాళ్ళు పొందుకోవడానికి సహాయం చేయండి. ఏదైనా పరిస్థితులు బయట బాగాలేదైనా చిన్నపిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యం బలం శక్తి ఇవ్వండి. వాళ్ళ చదువులో తోడుండండి నైనా వాళ్ళు చేసే ప్రతి పనులను మీరు తోడు నడిపించండి. నీ కాపుదలు దయచేయండి అయినా ఇది ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డల మీద నీ చేతులు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం బలం శక్తి ఇవ్వండి. జ్ఞానం కలిగి బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి. చదువు విషయంలో తోడుండండి. చదువు కావాల్సిన ప్రతి అవసరాలు తెచ్చివేయండి. రాబోదినాల ప్రతి బిడ్డ నీ ఆశీర్వాదం వెళ్తూ నీ మహిమగా వాళ్ళు ఉంటూ ప్రభా ఏ అపాయమో ఏ కష్టమో ఏ కీడో వాళ్ళ జీవితంలో కలగకుండా నీ కంచు వేసి కాపాడి నడిపించండి ప్రభా. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను అయినా అలాగే తల్లిదండ్రులు కూడా మీరు జీవించి ఆశీర్వదించండి. రాబోదినాల ప్రభా మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి జ్ఞానమో తెలివో దయచేయండి ప్రభా. వాళ్ళ లోక జ్ఞానం కాకుండా ప్రభా దేవుని జ్ఞానంతో వాళ్ళు ఎదగడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మతో ప్రతి బిడ్డలను నింపి నడిపించండి. పరిశుద్ధ మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రము చెల్లించి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.